గాంధీ భవన్లో షబీర్ అలీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. माइनॉरिटी सब प्लान है, बीसी सब प्लान है. हम इसमें अभी अर्जेंट इस साल के अंदर हम क्या क्या कर सकते हैं, क्या क्या पॉसिबिलिटीज है, वो सब हम इस पर गौर कर रहे हैं. पहली मीटिंग है हमारी, तो ये डिसीजन नहीं है, हम मशवरा देने वाले हैं और हुकूमत तक हमारी आवाज को पहुंचाने वाला हमारा डिपार्टमेंट है. మేము అట్లా బడ్జెట్ అని చెప్పలే, బీసీ సబ్ ప్లాన్ అన్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు గ్యారంటీ ఉన్నా కూడా బడ్జెట్ ఎంత ఇచ్చినా అది ఖర్చు కాకుంటే నెక్స్ట్ ఇయర్లో క్యారీ ఫార్వర్డ్ అంటారు. మిగిలిన బడ్జెట్ కొత్త బడ్జెట్లో చేర్చాలా, అది ఎప్పుడు చేయలే కేసీఆర్. మీరు 10 బడ్జెట్లు చూడండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలో 60% కంటే ఎక్కువ ఖర్చు ఎప్పుడు కాలే. 55-56% ఖర్చు, మిగిలిన పైసలు వాపస్. ఈ సబ్ ప్లాన్ గ్యారంటీ అంటే ఏమంటారంటే ఖర్చు కాకుంటే, ఒకవేళ కొన్ని ఖర్చు కాలేనప్పుడు ఈ ఖర్చు కాని అమౌంట్ నెక్స్ట్ కొత్త బడ్జెట్లో షేర్ చేస్తారు, క్యారీ ఫార్వర్డ్, దాంతోనే వస్తుంది. అది మేము కమిట్మెంట్ చేసినాం. మా ప్రభుత్వంలో ఇట్లా చూపించి 4,000 కోట్లు ఖర్చుకు 2,000 కోట్లు ఇచ్చి 4,000 కరోడం దేది అని అట్లా తప్పు లెక్కలు చెప్పి ప్రభుత్వం అది కాదు. జెన్యున్ గా చెప్పేస్తాం, ఎస్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము అన్నాం ఇంత, కానీ ఇంత లేదు, ఇంత చేయకపోతున్నాము అని డైరెక్ట్ గా బడ్జెట్ లోనే చెప్పబోతాం. ఈ సంవత్సరం కొన్ని ఆర్థిక పరిస్థితుల్లో దివాలా దీపించిపోయినాడు కేసీఆర్ గారు. అన్ని రంగాల్లో 6,60,000 కోట్లు బడ్జెట్ నష్టాల్లో ఉన్నది చెప్తూ అని నేను చెప్పినా అని తక్కువ చేయము. మేము ఇచ్చిన అంచనాకు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. मेरे को कल ही पेपर में पढ़ा. अब ये मीटिंग के बाद मैं पहला काम वो भी कर रहा हूं कि सेक्रेटरीज को बुलाकर हमारे माइनॉरिटी वेलफेयर सेक्रेटरी को बुलाएंगे. फिर इसके बाद वहां कुछ दिक्कत है तो फाइनेंस सेक्रेटरी से बात करके इमीडिएटली पैसे रिलीज कराऊंगा. देखिए, करने का अगर दिल है तो कैसा भी हो जाता हो. अब हमारे को दिल है, दम है, करना बोल के हमारी सच है. हमने रिजर्वेशन देने का वादा किया. हाई कोर्ट में 3 दफा हार गए. सुदर्शन रेड्डी बेंच पे हार गए, अनिल दावे बेंच पे हार गए, आपके मीना कुमारी बेंच पे हार गए, सुप्रीम कोर्ट में 2 खुद हारे, आखिरी में स्टे लाके चला रहे. तो ये भी हार जीत में कोशिश करते रहना है, नाउम्मीद नहीं होना है. अब हमारे बलिया नायक साहब 2 मिनट बात करेंगे. फिर